అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చైర్మన్ టొబాకో బోర్డ్ యశ్వంత్ కుమార్ చిడిపోతూ పరిచయం చేసుకుంటాను. స్వల్ప అంతరాయాన్ని క్షమించండి. ఈరోజు ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విలేకరుల సమావేశంలో మనం చెప్పదలుచుకున్నది పొగాకు బోర్డు యొక్క వ్యవస్థాపక దినోత్సవం గురించి మనం మాట్లాడదలుచుకున్నాము. స్థాపనా దినోత్సవం అంటే జనవరి 1, 1976న పొగాకు బోర్డు 1975 పొగాకు యాక్ట్ ప్రకారము, దాంట్లో ఉన్న సెక్షన్ 4 ప్రకారము 1976 జనవరి 1న గుంటూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో వర్జీనియా పొగాకు యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి మరియు రైతులను ప్రోత్సహించడానికి, విదేశాలలో ఉన్న పొగాకు అవసరాలు తీర్చడానికి ఈ ప్రక్రియలో వ్యాపార వర్గాలకు వారి ద్వారా వీలైనంత ఎక్కువగా పొగాకుని అంతర్జాతీయ విపణిలో విక్రయించడానికి రైతుల సంక్షేమం కోసం ఏర్పడింది పొగాకు బోర్డు 1976 1 జనవరి. ఈ ప్రక్రియలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ, రైతుల యొక్క సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయంగా వ్యాపార వర్గాలకి సరియైన సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పొగాకు, భారతీయ పొగాకుకి విశిష్టమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడంలోనూ, వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా పొగాకుని దేశీయంగా, అలాగే కేవలం విదేశాలకే కాకుండా దేశీయంగా అవసరమైన పొగాకు అవసరాల నిమిత్తం సులభంగా, సరళతరంగా చేయడానికి పొగాకు బోర్డు ఆవిర్భవించింది. అయితే పొగాకు బోర్డులో ముఖ్యంగా ఒక మైలురాయిగా తీసుకుంటే 1984లో అంతకుముందు అనార్గనైజ్డ్గా ఉన్న వ్యాపారాలు వర్గాలు మరియు రైతులు తమ పొగాకును అమ్ముకోవడంలో అనార్గనైజ్డ్గా ఉన్న పద్ధతుల నుంచి 1984లో ఒక పారదర్శకమైన, సుస్థిరమైన, స్థిరమైన ఆదాయం చేపట్టడానికి 1984లో కర్ణాటక నుంచి మొదలుపెట్టి ఒక ఆక్షన్ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అది రూపాంతరం చెందుతూ మరింత సరళీకృతంగా, మరింత పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఆక్షన్ వ్యవస్థని 2012-13 నుంచి ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా భారత పొగాకు బోర్డు సంస్థ అనేక రకాలుగా వ్యాపార వర్గాలని, వ్యవసాయాన్ని మరింత కేంద్రీకృతంగా, రైతుల కేంద్రీకృతంగా పొగాకుని రెగ్యులేట్ చేస్తూ సుస్థిరమైన వ్యవసాయం పట్ల నిబద్ధత కనపరుస్తూ పనిచేస్తుంది. అయితే భారతదేశంలో ప్రతిష్టల విషయాన్ని తీసుకుంటే ఈ అన్ని ప్రక్రియల ద్వారా భారతదేశము 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, పొగాకు ఉత్పత్తిలో కేవలం వర్జీనియా కాకుండా మన దేశంలో దాదాపుగా 850 మిలియన్ల పొగాకు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ పొగాకు 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారు చైనా తర్వాత. అలాగే 4వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది వర్జీనియా పొగాకు విషయంలో. అలాగే 2వ అతిపెద్ద పొగాకు, అన్ప్రాసెస్డ్ పొగాకుని ఎక్స్పోర్ట్ చేయడంలో 2వ అతిపెద్ద పొగాకు దేశంగా మనం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం అంటే జరిగిపోయిన సంవత్సరం తీసుకుంటే 23-24 యొక్క మార్కెటింగ్ సీజన్లో, పొగాకు మార్కెటింగ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు కర్ణాటక నుంచి దాదాపుగా 93,337 మంది రైతులు మా దగ్గర ఈ సంవత్సరం 23-24 సంవత్సరంలో తమ పొగాకును అమ్ముకున్నారు. మేము పొగాకు బోర్డు 304.21 మిలియన్ల కేజీలు 23-24 సంవత్సరంలో అమ్మినది. దానికి కనీస ధరగా అత్యద్భుతంగా $279.54 వద్ద నెట్ రియలైజేషన్తో పొగాకు అమ్మటం జరిగింది. ఈ విధంగా మొత్తం రైతుల ఆదాయానికి, రైతులకి నెట్ రియలైజేషన్ వారికి లభించింది 8,600.58 లక్షలు వారికి చేరింది. అలాగే ప్రభుత్వం పొగాకు యొక్క ఉత్పత్తి సంవత్సరానికి, ఇక నేషన్ వైజ్ తీసుకుంటే మన ప్రభుత్వానికి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల ద్వారా ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో, జిఎస్టీ ఎన్సిసిడి ద్వారా, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాదాపుగా మన భారతదేశ ఖజానాకి 70,000 కోట్ల రూపాయలు లభిస్తుంది. పొగాకు ఉత్పత్తుల విషయాన్ని తీసుకుంటే 23-24 సీజన్లో 12,5.89 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సాధించింది. ఇవన్నీ కూడా మనం భారతదేశ పొగాకు బోర్డు సాధించిన ఒక విజయాలుగా తీసుకోవచ్చు. అయితే రైతుల కోసం సుస్థిరమైనటువంటి పొగాకు ఉత్పత్తి సాధించడానికి, రైతుల అభ్యున్నతి కోసం కొన్ని ప్రక్రియలు చేపడుతూనే ఉంది పొగాకు బోర్డు 1976 నుంచి కూడా. వాటిలో రైతులకి సమగ్ర పురుగు మందుల నిర్వహణ ద్వారా పెస్టిసైడ్ రెసిడ్యూ, పురుగు మందు అవశేషాలు లేని పొగాకుని పండించడము, అలాగే అన్య పదార్థాలు లేని పొగాకుని స్వీకరించే పద్ధతులు, అంటే పొగాకుని పండించే పద్ధతులు, పొగాకుని మార్కెటింగ్ చేసే పద్ధతుల్లో
దాంట్లో అన్ని పదార్థాలు లేకుండా చూసుకోవటము, పంట లాభాలు పెరగడానికి మరియు ఖర్చు తగ్గించుకోవడానికి ట్రే పద్ధతి ద్వారా సాగుని ప్రోత్సహించటము, అలాగే వీలైనంత తక్కువ నీటి సదుపాయంతో పొగాకు పండించడానికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, దాని తద్వారా రైతులకి పెద్ద ఎత్తున సపోర్ట్ అందించటము, అలాగే సుస్థిరమైన భూ సంరక్షణ కోసము మేము మా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు సిటిఆర్ఐ యొక్క సలహాలు సూచనల ద్వారా గ్రీన్ మాన్యూర్ అనుకోండి, బయో ఫర్టిలైజర్స్ అనుకోండి, మొదలైన వాటిని అమలు ప్రోత్సహిస్తున్నాం. అలాగే రైతులకి పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ పొగాకుని ఆ గ్రేడ్లకి అనుసంధానం అయ్యే విధంగా మేము శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విధంగా రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో సరైన నాణ్యమైన పొగాకు ఉత్పత్తిని పండించడానికి, నాణ్యమైన సుస్థిరమైన పద్ధతులు భూమి యొక్క సారాన్ని కాపాడుకోవడానికి, ఈ యొక్క బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పొగాకు బోర్డు నిరంతరం ప్రయత్నిస్తుంది. రైతుల సంక్షేమం కోసం కూడా పొగాకు బోర్డు ప్రయత్నిస్తుంది. 2009-10లో పొగాకు బోర్డు రైతుల సంక్షేమం కోసము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పొగాకు బోర్డు రైతుల యొక్క సంక్షేమ నిధిని చేపట్టింది. తద్వారా రైతులకి గ్రాంట్ల రూపంలో అయితేనేమి, ఫైనాన్షియల్ ఎయిడ్ రూపంలో అయితేనేమి, వడ్డీ లేని రుణాల రూపంలో కూడా పొగాకు బోర్డు పెద్ద ఎత్తున మా పొగాకు రైతులకి మేము సహాయం చేస్తుంటాము. సహజ మరణం ఎవరైనా మా పొగాకు రైతు చనిపోతే వారికి 50,000 రూపాయలు ఇస్తాము. ప్రమాదవశాత్తు మరణిస్తే 1,00,000 రూపాయలు ఇస్తాము. అలాగే బేటీ పడావో బేటీ బచావో అనే స్ఫూర్తితో మహిళల పెళ్లిళ్ళ కోసము, తర్వాత బాలికల విద్య కోసము, తర్వాత ఎవరైనా వారికి హాస్పిటలైజ్ అయితే వారి కోసము, తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యారన్ల నిర్మాణంలోను ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బ్యారన్ల నిర్మాణంలో పడిపోతే వాళ్ళకి అదనపు సహాయాన్ని, వడ్డీ లేని రుణాన్ని అందించడము, ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం జరిగినప్పుడు కూడా వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఈ రకంగా పొగాకు రైతుల సంక్షేమం పట్ల పొగాకు బోర్డు తన నిబద్ధత తెలియజేస్తుంది. ఇక స్టాటిస్టికల్ డేటా విషయానికి వస్తే పొగాకు బోర్డు నిజమైనటువంటి రైతుల ఆదాయాన్ని ప్రభుత్వం ఏదైతే 2014లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం సాధించదలుచుకున్న రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉందో అది పొగాకు బోర్డు యొక్క ప్రక్రియ ద్వారా, పొగాకు బోర్డు యొక్క విశేషమైన అద్భుతమైన సేవల ద్వారా రైతుల పట్ల నిజమైన ప్రేమతో నిబద్ధతతో పనిచేయడం ద్వారా 2019 నుంచి 2024 వరకు ఒక 5 సంవత్సరాలు ఒక క్యాప్సూల్గా తీసుకుంటే 2019-20లో 124 రూపాయలు యావరేజ్ ఉన్న రేటు 2023-24 వచ్చేసరికి 279.54 రూపాయలుగా ఉంది. అంటే రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంలో బోర్డు తీసుకున్న చర్యలు, బోర్డు చేస్తున్న విశేషమైన కృషి ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. అలాగే ఎగుమతుల విషయాన్ని తీసుకుంటే 2019-20లో 6,400 కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 12,005.89 కోట్ల రూపాయలు పెరిగింది. ఇది సుస్పష్టంగా బోర్డు యొక్క వ్యూహాలు కానీ, బోర్డు యొక్క అంకుట దీక్షా పట్టుదల కానీ, బోర్డులో పనిచేసే ఐఏఎస్లు కానీ ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి వలన రైతుల పట్ల నిజమైన ప్రేమ, నిజమైన శ్రద్ధతో, వ్యవసాయం పట్ల అపారమైనటువంటి విశ్వాసంతో రైతుల కోసం పనిచేస్తున్న సంస్థగా ఇక్కడ మీకు సుస్పష్టంగా కనబడుతుంది. 2019 నుంచి 2024 దాకా నెట్ రియలైజేషన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది. ఇక భవిష్యత్తు విషయానికి వస్తే పొగాకు బోర్డు సాధించిన విజయాలు స్మరించుకుంటూ, పొగాకు బోర్డు సాధించినటువంటి అన్నిటినీ కూడా మన గమనంలో పెట్టుకుంటూ భవిష్యత్తుపై విశ్వాసంతో ఉన్నాము. భారతదేశంలో సుస్థిరమైనటువంటి రైతు ఆధారిత, రైతు కేంద్రీకృతమైనటువంటి పొగాకు రంగాన్ని మేము రూపొందించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మన ఉనికిని బలోపేతం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారతీయ పొగాకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనే ఒక విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. అలాగే భారతీయ రైతుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ సుస్థిరమైన పద్ధతి ద్వారా బయోడైవర్సిటీని పరిరక్షించుకుంటూ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా సిటిఆర్ఐ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ, అలాగే మాకున్న ఎక్స్టెన్షన్ మేనేజర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సుస్థిరమైన వ్యవసాయము, ఎటువంటి పెస్టిసైడ్ లేని సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా పంటని కాపాడుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మరోపక్క వ్యాపార వర్గాలను కూడా మేము రక్షించుకుంటూ, వ్యాపార వర్గాలు లేని మనం ఎక్స్పోర్ట్ చేయలేము. అలాగే లోకల్గా కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా కావాలి. పొగాకు ఉత్పత్తులు చేసేవాళ్ళు వారితో కూడా సమన్వయం చేసుకుంటూ, అలాగే మంత్రిత్వ శాఖ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ గౌరవనీయులు మా పీయూష్ గోయల్ గారి సారథ్యంలో ప్రభుత్వం అత్యంతమైనటువంటి విజయాలు సాధిస్తుంది. మన వాణిజ్య రంగంలో
వారి యొక్క ద్వైపాక్షిక సంబంధాలను కూడా మనం మెరుగుపరుచుకునే విధంగా ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే మన పొగాకు ఉత్పత్తులు ఎగుమతులు కావడం లేదు, ఎక్కడైతే మన దేశం యొక్క సుస్థిరంగా మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలైన పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వాణిజ్య పరిశ్రమల శాఖ ద్వారా సమన్వయం చేసుకుంటూ భారతదేశం యొక్క పొగాకుని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా పొగాకు బోర్డు స్థాపనా దినోత్సవం సందర్భంగా ప్రెస్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొగాకు బోర్డు అనేది చారిత్రాత్మక అవసరం. ఇప్పటికీ 49వ సంవత్సరం జరుపుకుంటున్నాము. వచ్చే సంవత్సరం జనవరి 1కి 50th ఇయర్ మేము మనమందరం జరుపుకోబోతున్నాము. పొగాకు చరిత్రను చూస్తే కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం పొగాకు బ్రిటిష్ ఆఫీసర్స్ ద్వారా మన ఈ ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. 1929 సంవత్సరంలో మొదటగా ఫ్లూక్యూడ్ వర్జీనియా పొగాకు, అంటే దొర పొగాకు అని అంటాము, సిగరెట్ మేకింగ్ కోసం ఏర్పడిన పొగాకుని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. మన ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇప్పుడు మనము దాదాపు 111, 113 దేశాలకి మనం పొగాకును ఎగుమతి చేస్తున్నాం. సో ఈ చరిత్ర, ఘనమైన చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ డే 1 జనవరి ఎప్పుడైతే యాక్ట్ ద్వారా 1 జనవరి 1976 యాక్ట్ ద్వారా వచ్చిందో దాన్ని మనం ఫార్మేషన్ డే లాగా, ఎస్టాబ్లిష్మెంట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనమందరం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం పండించిన ఈ ఎఫ్సివి పొగాకు ఎన్ని వెరైటీస్ ఉంటుందో, మన ఎన్ని మిలియన్ కేజీలు పండిస్తున్నాము అనేది చైర్మన్ గారు విపులంగా చెప్పారు. మన ఈ ఎఫ్సివి వర్జీనియా పొగాకును గనక తీసుకుంటే మనం దాదాపు 72 నుంచి 73% ఎగుమతికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనము మన రైతులకి బోర్డు ఏం చేస్తోంది అని అంటే, రెగ్యులేట్ చేస్తూనే ఒక పక్కన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోనివ్వకుండా డిమాండ్ సప్లై సరిగ్గా చూసుకుంటూ డిమాండ్ ఉన్న మేరకే పొగాకుని పండించమని చెబుతూ, డిమాండ్ ఉన్న దేశాలలో మన ఆర్డర్స్ తెచ్చుకొని అక్కడికి పంపిస్తూ మన ఈ పొగాకు పంటని, పొగాకు రైతులని, మన ఎగుమతులని ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంది. ఇందాక చెప్పినట్లుగానే నేను మరొక్కసారి రీఇటరేట్ చేస్తాను. ఎందుకు అనంటే ఇది రీఇటరేట్ చేయవలసిన విషయం. డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల యొక్క రాబడి రెండింతలు కావడం అనేది బహుశా కేవలం పొగాకు బోర్డు రైతులు మాత్రమే చూస్తున్నారేమో అన్నంతగా మీకు స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానిలో 2019-20లో మన యావరేజ్ ప్రైస్ రైతులకి 124 రూపాయలు వస్తే 2023-24లో అది డబుల్ అయ్యి 279.54, అంటే 280 రూపాయల యావరేజ్ ప్రైస్ వచ్చింది. ఆ యావరేజ్ ప్రైస్ మాత్రమే నేను చెప్పింది. హైయెస్ట్ బిడ్ కేజీ పొగాకుకి 411 రూపాయలు మన రైతులు సాధించగలిగారు. ఇదంతా కూడా సక్రమమైన ప్లానింగ్ ద్వారా, బోర్డు మీటింగ్లో సరైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, మనము ఇష్టం వచ్చినట్లు పెంచుకోకుండా వేరే ఎక్కడైనా డిమాండ్ ఉన్న చోట అక్కడ మాత్రమే ఆ స్టైల్ వెరైటీని పండించాలి అనేసి చేసిన 49 ఏళ్ల కృషి. సో మనం ఇది చూసుకుంటే ఇది చారిత్రాత్మక అవసరం. బోర్డు రావడం అనేది చారిత్రాత్మక అవసరం అనేసి ఎందుకు అన్నానంటే, 1929లో వర్జీనియా పొగాకు కల్టివేట్ చేయడం మొదలైంది. 1970-71 ఆ ప్రాంతానికి ఎక్కువ మంది రైతులు ఈ పొగాకుని కల్టివేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడ వ్యాపారస్తుల చేత
లూటీ చేయబడ్డారు, ఫైరింగ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి, కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో బోర్డు ఆవిర్భావం అనేది చారిత్రాత్మక అవసరం. అందుకనే 1975 యాక్ట్ ద్వారా 76లో 1 జనవరి 76లో దీనిని రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ చేయబడింది. ఆ తర్వాత చారిత్రాత్మకంగా మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తున్నాం. అంటే 84లో మనం ఆక్షన్ సిస్టమ్ని తీసుకొచ్చి రావడం జరిగింది. 2012 ఆ టైంలో ఎలక్ట్రానిక్ ఆక్షన్ సిస్టమ్ మిగతా బోర్డ్స్ అన్నింటికంటే ముందంజలో ఉండి ఎలక్ట్రానిక్ ఆక్షన్ సిస్టంలో ట్రాన్స్పరెంట్గా ఆక్షన్ చేయడం జరుగుతుంది. దానిని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ పద్ధతిని మెరుగుపరుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ బోర్డు టొబాకో బోర్డు సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డుగా ఉంది. అంటే ఈ బోర్డుని నడపాలంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, కానీ ఎవరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు ఏమి ఇవ్వదు, బోర్డు మాత్రమే జీతాలు ఇస్తుంది. అండ్ వీఆర్ సిట్టింగ్ ఆన్ సర్టెన్ రిజర్వ్స్. రైతుల సంక్షేమము కూడా పెట్టుబడిగా పెట్టి రైతుల సంక్షేమాన్ని చూసుకుంటూ, వ్యాపారస్తులను రెగ్యులేట్ చేస్తూ, ఇంటర్నేషనల్ ప్రైసెస్ని చూసుకుంటూ, డిమాండ్కి అనుగుణంగా సప్లై చేస్తూ పొగాకు బోర్డు చాలా అద్భుతంగా పనిచేసింది అని ఇంతకు ముందు చైర్మన్ గారు చెప్పారు. ఈవెన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పారు. అందుకోసం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫౌండేషన్ డే. సెలబ్రేషన్ అనే పదము నేను ఈరోజు వాడడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే 1 జనవరి 2025 వరకు దివంగత ప్రధాని గారి గురించి మనం సెలబ్రేషన్స్ అంటే పండగ వాతావరణంలో చేసుకోవట్లేదు. కాకపోతే ఈ రైతులతోటి ట్రేడ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఇంకా రైతులకి కానీ ట్రేడ్కి కానీ ఇంకా భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏం జరుగుతుంది అనే విషయం గురించి చర్చించడానికి పక్కన ఈరోజు సదస్సు నిర్వహిస్తాము. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాము. రీజనల్ లెవెల్లో ఒంగోలులో, రాజమండ్రిలో, పెరియపట్నాలో, హున్సూర్లో, ఇంకా రీజనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ రీజనల్ సదస్సులు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుని సైంటిస్టులని కానీ, ఇక్కడ పొగాకు లో పనిచేసే సైంటిస్టులు కానీ, సిటిఆర్ఐ కానీ, ట్రేడ్ని కానీ అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో సమగ్రంగా వీలైనంత వరకు స్టాటిస్టిక్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే we will be taking, both of us will be taking. Thank you very much. లేదు కానీ ప్రతి సంవత్సరం చనిపోయిన రైతులకి సహజ మరణానికి 50,000 ఇస్తాము, యాక్సిడెంట్కి 1,00,000 రూపాయలు ఇస్తాము. ఐ విల్ గివ్ యూ ది డేటా, మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పటి వరకు గ్రాంట్స్ రూపంలో 17,402 రైతులు మరణించారు. మరణించిన వారికి మనము 50,000 రూపాయలు, ఒకవేళ యాక్సిడెంట్ డెత్ అయితే 1,00,000 రూపాయలు, ఇవన్నీ ఇక్కడ కవర్ అవ్వబడ్డాయి. ఇప్పటి వరకు మనము గ్రాంట్ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ రైతులకి డిస్బర్స్ చేసినది 86.93 కోట్లు, దాదాపు 87 కోట్లు. ఇది క్రితం గడిచిన సంవత్సరం వరకు. సో దీనిలో ఏమిటంటే రైతు చేరేటప్పుడు ఒక 1,000 రూపాయలు పెట్టి చేరతాడు. ఆ తర్వాత మనకి కార్పస్ ఈ గ్రోవర్ వెల్ఫేర్ ఫండ్ అనే ఫండ్ని మెయింటైన్ చేస్తున్నాము. దాదాపు 73 కోట్లు ఇంకా దానిలో నిధి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.